అనంతపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జూనియర్ అభిమానులు అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టడం, దగ్గుబాటి ఫ్లెక్సీలను చించివేయడం వంటివి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ చిన్నచూపేనని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను ఆపాలనుకోవడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపినట్టే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమని చెప్పారు. ఈవీఎంలను మార్చి కోట్ల మంది ప్రజలను మోసం చేసినంత సులువుగా సినిమా ప్రదర్శనలు అడ్డుకోలేరని రోజా పేర్కొన్నారు. సినిమా బాగుంటే అది విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని, బాగోలేకపోతే ఎవరూ దాన్ని ఆడించలేరని స్పష్టం చేశారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాతో నిరూపితమైందని చెప్పారు. టీడీపీ, జనసేన శాసనసభ్యులు తలకిందులుగా తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా హరిహర వీరమల్లు సినిమాను ఎవరూ చూడలేదని రోజా గుర్తు చేశారు. వాళ్ళు ఎంతగా ఆడించాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదని రోజా అన్నారు. స్వయానా పవన్ కళ్యాణ్ అభిమానులే ఆ సినిమాను చూడలేదని, థియేటర్లకు రాలేదని పేర్కొన్నారు. రాజకీయాలను రాజకీయాలుగానే చేయాలని, సినిమాలను సినిమాలుగానే చూడాలని రోజా హితవు పలికారు. సినిమా ఫంక్షన్లో మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, సవాళ్లు చేయడం వంటివి జరిగితే గేమ్ చేంజర్ కానీ హరిహర వీరమల్లు లాంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్ళారా చూశామని అన్నారు. సినిమాలు రాజకీయాలను మిక్స్ చేయడం మంచిది కాదని రోజా అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడని, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడని, ఆయన సినిమాలు ఎంత హిట్ అవుతాయో, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సొంతమవుతున్నాయో మనం చూస్తున్నామని అన్నారు. ఆయన సినిమాలను ఆపాలనుకుంటే చూసే జనం నవ్వుతారని చెప్పారు.